ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. 1 పేతురు 3వ అధ్యాయము 9వ వచనము. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఆశీర్వాదమునకు వారసునిగా ఉన్నావని విశ్వసిస్తున్నావా? అసలు వారసులు ఎవరు అవుతారో తెలుసా? నీ ఎడల ఎవరైనా కీడు చేస్తే నీవు తిరిగి వారికి కీడు చేయకుండా ఉంటున్నావా? వారు నిన్ను దూషిస్తే నీవు తిరిగి వారిని దూషించకుండా ఉండాలి. నీ పాపములను క్షమింపబడుటయే గొప్ప ఆశీర్వాదము. అట్టి నరకం నుండి జీవంలోనికి వెళ్ళుటకు శుభ నిరీక్షణను కలిగి ఉన్నావా? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా నీ పెదవులను కాచుకుంటున్నావా? కీడు నుండి తొలగి మేలు చేయుటకు ప్రయాసపడుతున్నావా? అంత మాత్రమే కాదు, సమాధానమును వెతికి వెంటాడాలి. రక్షణ ఉచితమే, కానీ నిత్యరాజ్యము తండ్రి చిత్త ప్రకారము నడుచువారికి మాత్రమే. కాబట్టి మనమందరము నిత్యరాజ్యమునకు ప్రయాసపడదము.